హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే, అక్కడ ఆద్య అయితే శ్రీనుని విడిపించుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శ్రీనునైతే తనతో పాటు తీసుకొని రాకుండా, నువ్వు శ్రీను ఇంటికి వస్తే మరీ బాగుండదు, నువ్వు వెళ్ళు నేను వెళ్తాను అని ఇంటికి వచ్చేసిందనమాట ఆద్య. ఇంటికి వచ్చేసరికి అక్కడ అందరూ చూసి, అంటే ఆద్య మెల్లో తాలిబొట్టు లేదు కదా అనేసి అందరూ నిలదీస్తున్నారనమాట. నిలదీస్తుంటే ఆద్య అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా నించునిందనమాట. అప్పుడే వాళ్ళ అత్తయ్య గారు ఏమన్నారంటే, తాలిబొట్టు ఆ రోజు తీసిన దానికే నన్ను ఇన్ని మాటలన్నీ చేశారు, ఇప్పుడు ఆద్యనే తీసేసింది కదా, మరి ఇప్పుడేం మాట్లాడతారు మీరు అనేసి గట్టి గట్టిగా అనిందనమాట. ఆ మాటలకైతే, చెప్పమ్మా ఆద్య, ఏం చేశావు అని జానకి అయితే అడుగుతూ ఉన్నిందనమాట. అడుగుతుంటే ఆద్య అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అలానే నించునిందనమాట. అంటే ఆ రోజు తాలిబొట్టు నేను తీశానని చెప్పేసి అందరితో కొట్టించావు కదా, ఇప్పుడు కూడా నేను తీశానని చెప్పేసి ఇప్పుడు కూడా నన్ను కొట్టియాలనుకుంటున్నావా అంటే, అత్తయ్య అదేం లేదత్తయ్య అని అంటూ ఉంది అనమాట. అప్పుడే ఆద్య వాళ్ళ పిన్ని వచ్చేసి ఏమనింది అంటే, ఏమమ్మా ఆద్య, అన్నీ ఒక్క మాట మాట్లాడేసరికి అన్ని మాటలు మాట్లాడతావు, మరి ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా ఎందుకమ్మా సైలెంట్గా నించున్నావు అనేసి ఆద్యని అనిందనమాట. ఆ మాటలకి కూడా ఆద్య అయితే అందరూ ఎన్ని మాటలు అన్నా కూడా ఏమీ మాట్లాడకుండా అలానే నించునిందనమాట. అప్పుడే వాళ్ళ పెదనాన్న అయితే ఏమన్నారంటే, అద్ద చెప్పాలి అద్ద, నువ్వు మాట్లాడకుండా ఇలానే సైలెంట్గా ఉంటే ఏమనుకోవాలి మేము, నువ్వు చేసిన తప్పుకి నువ్వు ఏం చేసావు, ఏం తప్పు చేసావు అనేదన్నా చెప్పాలి కదమ్మా, దానికి కూడా చెప్పకుండా ఇలా నువ్వు ఊరికనే నించుంటే ఏమనుకోవాలా అనేసి అంటూ ఉన్నారనమాట. అప్పుడే అదైతే, పెదనాన్న నేను చెప్పేదేం లేదు పెదనాన్న, ఎందుకంటే చేసిండే తప్పుకి మీరు నన్ను ఏం తిడతారో ఏమంటారో అనేసి నేను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను పెదనాన్న అనేసి అనిందనమాట. సరే అమ్మా, ఏం జరిగింది, ఎందుకు తాలిబొట్టు తీసేసావు అంటే అని అడిగాడనమాట. ఆ మాటలకైతే పెదనాన్న, నేను ఆ తాలిబొట్టు తీసేశాను కానీ ఎందుకు తీసేశానని చెప్పలేను పెదనాన్న అనేసి అనడంతో ఎవ్వరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నించున్నారనమాట. అప్పుడే పద్మావతి వచ్చేసి ఏమనిందంటే, అమ్మ ఆ రోజు శ్రీను నీ కొడుకు ఉండగానే కోడల మెడలో తాలిబొట్టు తీసేస్తావా అనేసి నన్ను గట్టిగా అరిచావు కదా, మరి ఇప్పుడు ఆద్య చేసిండే పని ఏంటి, నా కొడుకు ఉండగానే తాలిబొట్టు తీసేసింది కదా, మరి ఇప్పుడు దీనికి ఏమంటావమ్మా అనేసి అనిందనమాట. అప్పుడే ఆ బామ్మకి చాలా అంటే కోపం వచ్చేసి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా తాలిబొట్టు తీసేరు, ఏంటి ఆద్య నువ్వు ఈ పని చేసావు, ఏమమ్మా భర్త అంటే గౌరవం లేదు అనేసి గట్టిగా అరిచిందనమాట. అంటే పద్మావతి అప్పుడే ఏమనిందంటే, నా కొడుకు ఉన్నప్పుడే నా కొడుకుని చంపేసి తాలిబొట్టు తీసేసింది అనేసి పద్మావతి గట్టిగా అరిచిందనమాట. అప్పుడే వాళ్ళ పెదనాన్న అయితే, జానకి నువ్వు వెళ్ళేసి తాలిబొట్టు తీసుకొనిరా అనేసి అన్నారనమాట. అప్పుడే ఆద్య, మరి తాలిబొట్టు లేనిది ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంది మా పెద్దమ్మ అని అనుకుంటూ ఉంటే, పసుపు తాడు తీసుకొని వచ్చి ఆద్యకి ఇచ్చిందనమాట. అప్పుడే ఆద్య 3 ముళ్ళు దాన్ని కట్టేసుకొని మెడలో వేసేసుకుంటుందనమాట. సరే అమ్మా, ఈ తప్పు ఇంకెప్పుడు చేయకు, ఈ విషయంలో మాత్రం నిజంగానే చెప్తున్నాను, ఎన్నిటికీ నిన్ను క్షమించమమ్మా అనేసి అన్నాడనమాట వాళ్ళ పెదనాన్న. అప్పుడు అందరూ లోపలికి వెళ్ళిపోయారనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ ఏం జరిగిందంటే, మరుసటి రోజు ఆయన అంటే తాలిబొట్టు తీసుకున్న ఆయనైతే ఓనరు ఇంటికి వచ్చేసారనమాట. ఇంటికి వచ్చేసి ఎక్కడ ఆవిడ అనేసి అనడంతో, ఎవరు కావాలండి, ఆద్య అయితే బయటికి వచ్చేసి ఎందుకు వచ్చారండి అని అంటే, అప్పుడే ఆయన ఏమన్నారంటే, తాలిబొట్టు విలువ 4 లక్షలేనమ్మా, ఇంకా 1,00,000 రూపాయలు ఇవ్వాలి కదమ్మా అనేసి అనడంతో, ఇక్కడికి ఎందుకు వచ్చారండి అనేసి అంటూనే ఉన్నిందనమాట. అప్పుడే అందరూ బయటకు వచ్చేసి ఏంటి అని అడుగుతుంటే, అంతా వాడు ఓనర్ వచ్చేసి అంతా చెప్పేస్తారనమాట. ఆ మాటలకైతే వాళ్ళ నాన్నకి కిషోర్కి అయితే చాలా అంటే చాలా కోపం వచ్చేసి అద్దెని తిట్టుకుంటూ శ్రీనుని కొట్టేస్తాడనమాట. చెప్పురా, ఇంకా ఏం చేయాలనుకున్నావు చెప్పురా నువ్వు అనేసి గట్టిగా అరిచాడనమాట శ్రీను పైన. అలా అరుస్తూనే శ్రీనుని ఏమన్నాడంటే, నువ్వు ఇంకా నా కూతుర్ని ఏం చేయాలనుకుంటున్నావురా, ఇప్పుడు దొంగగా అయిపోయావు,
అని అంటూ ఉంటే అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారనమాట. దొంగ ఎందుకు అవుతాడు? ఎందుకంటే ఆటో తోలింది వీడే కాబట్టి అనేసి కిషోర్ అయితే రివీల్ చేసేసాడనమాట. ఆ మాటలకైతే ఆటో తోలుతున్నాడా అనేసి అందరూ అంటూ ఉంటే అప్పుడే మొన్న ₹1,00,000 తీసుకొనొచ్చి శాలరీ అనేసి అద్దె చేతిలోకి పెట్టాడు కదా! ఆ ₹1,00,000 కూడా ఊరికనే వచ్చాయనుకుంటున్నారా? ఒక ఫుల్ బాటిలు ఆపకుండా తాగేస్తే ఇచ్చిండే డబ్బులవి బెట్టింగ్‌లో గెలిచాడు అనేసి అనడంతో ఎవరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అలానే ఉండిపోతారనమాట. కిషోర్ అయితే "నువ్వు ఇంకా 2 డేస్‌లోన నేను టికెట్ బుక్ చేస్తున్నాను. అమెరికాకి వెళ్ళిపోదాము" అనేసి ఆద్యని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడనమాట. అప్పుడే అక్కడ వాళ్ళ మావయ్య అయితే ఏమీ మాట్లాడకుండా శ్రీనునే చూస్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే శ్రీను ఏంటి తప్పు చేశాడు అనేసి అనుకుంటూ ఉన్నాడనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ లోన్ కోసం అప్లై చేశాడు కదా శౌర్య, వాళ్ళు ఇంటికి ఎంక్వైరీ కోసం వచ్చారనమాట. వచ్చి బ్యాంక్ లోన్ కోసం ఎంక్వైరీ కోసం వచ్చామండి అనేసి అనడంతో వాళ్ళ అమ్మగారైతే చాలా అంటే చాలా కోపం పడిపోయిందనమాట. ఎందుకంటే బ్యాంక్ లోనా? అంటే ఆస్తి మొత్తం, ఇంటి పత్రాలు మొత్తము బ్యాంక్‌లో తాకట్టు పెట్టేసి అప్పు తీసుకొనొచ్చేంత అవసరం ఏమొచ్చింది శౌర్య నీకు అంటుంటే, లేదమ్మా అంటే ఇప్పుడు రామ మంచి బెస్ట్ ప్లేయర్ కదా! ఇంటర్నేషనల్ లెవెల్‌లోన మనము ట్రైనింగ్ ఇప్పిస్తే ఖచ్చితంగా రామ గెలుస్తుంది. కాబట్టి అందుకే ఆ లోన్ కోసం అప్లై చేశానమ్మా అని అనడంతో ఆవిడైతే చాలా అంటే చాలా కోపం పడుతూ మండిపోతుందనమాట. "ఏం అవసరం లేదు. లోన్ ఏం అవసరం లేదు" అని అంటూ ఉంటే అస్మిత అయితే అంటే రామ ఒక్కటేనా బెస్ట్ ప్లేయరు? నేను కూడా ప్లేయరే కదా! హాకీ ప్లేయరే కదా! అనేసి అస్మిత అనిందనమాట. అప్పుడే ప్రశాంత్ అయితే ఏమన్నాడంటే "అన్నయ్య నువ్వు వదిన ఒకటే బెస్ట్ ప్లేయరు, మంచి ప్లేయరు అని అనుకుంటూ ఉన్నావు కదా అన్నయ్య. ఎందుకు అస్మిత కూడా బానే ఆడుతుంది కదా! అస్మిత కూడా చేద్దాము. ఎందుకు వదిన ఒక్కటే ఏమైనా ఇదా" అని అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ అమ్మగారైతే ఏంటి అవసరం లేదు, ఈ లోన్ ఏమీ అవసరం లేదు అనేసి అనడంతో వాళ్ళ నాన్నగారైతే ఏమన్నారంటే, లేదు రామలక్ష్మి బాగా ఆడుతుంది కదా! ఏదో శౌర్య ఆశని ఎందుకు ఇది చేస్తున్నారు మీరు? ఎందుకు కాదంటున్నారు అనేసి, ఎందుకు కాదంటున్నావే అనేసి భార్యని అనడంతో ఆవిడైతే ఎందుకండి? ఎందుకు కాదనకూడదు? ఉన్న ఆస్తినంతా పెంపుడు కొడుకైన శౌర్యకి అంతా పెట్టేస్తే మరి నా కన్న కొడుక్కి ఏం చేయాలి? కన్న కొడుకు ఏమైనా ఊరికనే ఉండాలా? వాడికేమి ఆస్తి ఇచ్చేదే అవసరం లేదా? అది ఇది అని గట్టిగా అరిచిందనమాట. ఆ మాటలకైతే శౌర్య రిమెంబర్ చేసుకుంటాడనమాట. అంటే జానకితోన ఏమన్నాడంటే మేమిద్దరు వేరు కాపురం పెడతాము అనేసి అంటే వాళ్ళ అమ్మగారు అప్పుడే ఏమనిందంటే జానకి అయితే వద్దు తల్లి కొడుకుని వేరు చేసిండే పాపం నా కూతురికి వద్దు. రేపు ఎప్పటికైనా నా కూతురికి ఒక మాట వస్తుంది కాబట్టి ఆ మాట నా కూతురు పడకూడదు కాబట్టి వద్దు అని శౌర్యని ఆపేసిందనమాట. అది రిమెంబర్ చేసుకుంటూ ఉన్నాడనమాట. అంటే ఇక్కడ రామ అయితే ఏమనిందంటే వద్దండి ఈ లోన్ అంది ఏమీ వద్దండి, మీరు నాకు భర్త మరియు నాకు ఒకవైపు గురు కాబట్టి నేను ఖచ్చితంగా గెలుస్తానండి. నాకు ఏ ట్రైనింగు వద్దండి, మీరిచ్చిండే ట్రైనింగే నాకు చాలండి. నేను గేమ్ మాత్రం ఖచ్చితంగా గెలుస్తాననే హోప్ నాకుందండి. మీరు ఈ లోన్కి అప్లై చేయొద్దండి అని అంటూ ఉంటే శౌర్య అయితే వాళ్ళ అమ్మమ్మ అనిండే మాటలకైతే పాపం కంట్లో నీళ్ళు తీసి ఏడుస్తూ ఉన్నాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.